మన హైదరాబాద్లా ఎర్రగడ్డ దవాఖాన ఉన్నట్టు ఆంధ్రలో గసంటి దవాఖాన ఏమన్నా ఉన్నదా అనోళ్ళ? ఆ ఉత్తగానే అడిగినా. సరే మెంటల్ దవాఖాన సంగతి పక్కకు పెడతాం కానీ ఇప్పుడు మనం నేనే 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 ముచ్చట చెప్పుకుందాం. నేనే అంటే ఎవరు మతికత్తరోళ్ళా? నమస్తే తమ్ముళ్ళు, హైదరాబాద్ను ప్రపంచం పటంలో పెట్టింది నేనే తమ్ముళ్ళు. పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది నేనే తమ్ముళ్ళు. సానియా మిర్జాకు టెన్నిస్ ఆడమని చెప్పింది నేనే. బిల్ క్లింటన్ను అమెరికా ప్రెసిడెంట్ను చేసింది నేనే. సత్యనాథ్ ఎల్లాకు కంప్యూటర్ కొనిచ్చింది, అజారుద్దీన్కు బ్యాట్ ఇప్పించింది. ఇంకెవరున్నారే? అబ్దుల్ కలాంను శాస్త్రవేత్తగమ్మని చెప్పింది నేనే నేనే తమ్ముళ్ళు. ఎన్టీ రామారావును రాజకీయాలకు తీసుకొచ్చింది నేనే నేనే తమ్ముళ్ళు. జై జన్మభూమి, జై శ్రమదానం, జై తెలుగుదేశం. ఏందో అట్లా చూస్తురు? ఏంలే, చంద్రాల సార్ వారి నోటి నుంచి కొన్ని ముత్యాలు మళ్ళోసారి బయటకు వచ్చినాయి. అందుకే నాకు పాత అన్ని గిట్ల మతికి వచ్చినాయి. సారు వారి లేటెస్ట్ ముచ్చటేందో మీరు కూడా ఇన్ని తరించురిగా, నేను చెవులు మూసుకుంటా గాని. చంద్రాల్ సారు ఇక కానీ సారు కానీ నిన్ను ఆపేదేవాళ్ళు సారు కానీ ఏటైతే టైపో. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. I created for the community, not for some people. I created for the community, not for some people. Some people are thinking like that, I don't know. ఇన్నరా, నేను చెప్తా తెలుగులా. హైదరాబాదు తెలుగు జనాలందరిది. నేను ఈ పట్టణాన్ని కొందరు కోసం కనిపెట్టలేదు. తెలుగు జనాలందరి కోసం హైదరాబాద్ ను తయారు చేసిన. ఇట్లా అనబడుతుండు సారు. ఈ పూటకు గోళీలు వేసుకున్నాడు మరిషిండా ఏంది? ఇట్లనే అంటుర్రోలా సారు వారి జాతరత్నాలు ఇన్నాక. లేకుంటే ఏంది మరి? సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. నోటికేదట అది మాట్లాడే నారోల్లా. సారట హైదరాబాద్ ను కనిపెట్టిండట. అది తెలుగు జనాలందరిదట. ఏం మాట్లాడుతుండ అసలు? మరి హైదరాబాద్ ను పాలించిన నిజాం రాజులు ఏం కావాలి సార్? మాటలు విన్నాక ఉరేసుకొని చావాలా ఏంది? హైదరాబాదుది 430 ఏళ్ల చరిత్ర. అంటే చంద్రాల సారు కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతలకు ముత్తాతలు పుట్టినప్పటి సంది ఉన్నది. 1920లోనే హైదరాబాద్ బాగా పైసలు కలదని పెద్ద పెద్ద పేపర్లు కూడా వెనకట్నే రాసినాయి. అయినా గానీ సార్ వారు అబద్ధాలు మాత్రం మాత్రలేడు. ఒక్క అబద్ధాన్ని 100 మట్ల చెప్తే అదే నిజమైతుందని అనుకుంటుడు కావచ్చు. అంటే మన మీద పడతాండేందోల్లా ఈయనే. హైదరాబాద్ నేనే కనిపెట్టిన, ప్రపంచ పటాన్ని నేనే గీసిన. ఏంది ఇది ఉద్దర ముచ్చట్లు? అసలు ఇట్లంటే ఇజ్జత్ పోతుంది, అందరు నవ్వుతారు, బనాయిస్తారని కూడా అనిపించదు కావచ్చు సార్కు. ఇక చంద్రాల సార్ గట్లుంటే సారు వారు పేపర్ వాళ్ళు వాహ్వా వాహ్వా అనుకుంటా రాసుడు. అవునవును, హైదరాబాద్ ను చంద్రబాబే తయారు చేసిండు, ఇది తెలుగు జనాలది అన్నట్టు రాతలు రాత్తురు. ఇక మనకు బీపీ లేవమంట లేవదా? చంద్రాల సారు ఏంది సార్ నీ బాధ? సమైక్య రాష్ట్రంలో 1కి 10 మట్ల గిట్లనే అంటివి, అమరావతికి పోతివి. ఇక దావోస్ లో రేవంత్ సార్ తో మాట ముచ్చట పెట్టినాక మళ్ళా పాత ముచ్చట్లు తీస్తున్నావు. ఎందుకు సార్ ఇట్లా? అగర్ హైదరాబాద్ నువ్వే కడితే మీ అమరావతి ఇంకా గట్లెందుకుంటా సార్? 5 ఏళ్లు పాలించినవు, మరి అక్కడ ఒక్క బంగ్లాన కట్టకపోతివి. ఏం మాట్లాడతావో ఏమో పో సార్. జర యాళ్ళకట్ట దీన్ని గోళీలా వేసుకొని యోగాలవి టైం కట్ట ఏనట చేయి సార్, వేరే కయాలు పెట్టుకోకు అని సలహా ఇస్తున్నారు సార్ మీ అభిమానులు.